మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం శకటాసురుడి సంహారం వినడం జరిగింది. ఆ తర్వాత మనం ఈ కంసుడి మంత్ర ఆలోచన, కంసుడి యొక్క భయం గురించి తెలుసుకోవడం కూడా జరిగింది. అయితే ఈ కంసుడు వీరందరినీ పిలిచి మంత్రాలోచన చేస్తున్నాడు కదా, అతనికి అనుమానం వచ్చేసింది ఆ కృష్ణుడు విష్ణు అవతారమే అని. దాంతో అతని భయం మరింత పెరిగిందనమాట. ఏ ఏ అవతారాల్లో ఏ ఏ పనులు చేసి దుష్టులను శిక్షించాడు ఈ శ్రీకృష్ణుడు అన్నది అతను వారికి చెప్తూ, బలరామకృష్ణులు ఇద్దరూ దైవాంశ సంభూతులు, అందులో అనుమానం లేదు. నారదుడు ఈ సంగతి నాకు ఎప్పుడో చెప్పాడు. అర్ధరాత్రి వేళ దేవకీదేవి ప్రసవించిన పసివాణ్ణి ఇదిగో ఈ వసుదేవుడు ఎత్తుకుపోయి అదే సమయానికి వ్రేపల్లిలో ప్రసవించిన యశోద పక్కలో పడుకోబెట్టి ఆమె ప్రసవించిన కుమార్తెను తెచ్చి ఇక్కడ దేవకీదేవి పక్కన ఉంచాడు. ఆ పిల్లను నేను రాతికేసి కొట్టపోతే వీనువీధికి ఎగిసి ఆమె వింధ్యావాసిని అయింది. వసుదేవుడు కొడుకైన కారణంగా ఆ పిల్లవాడు అక్కడ వ్రేపల్లిలో వాసుదేవుడు అయ్యాడు. ద్రోహం తలపెట్టిన వసుదేవుడు నాకు మిత్రుడు, బంధువు. ఈ కారణంగానే అతన్ని నేను ప్రాణాలతో ఉండనిస్తున్నాను, లేదంటే ఎప్పుడో నరికి పోగులు పెట్టేవాణ్ణి. ధనధాన్యాలు ఎన్ని అందజేశానో, బహుమతులు ఎన్ని ఇచ్చానో, అయినా నన్ను చంపాలని చూస్తున్నాడు ఈ దుష్టుడు. కృతజ్ఞత లేదు. భ్రూణహత్యాది పాపాలకు ప్రాయశ్చిత్తం ఉంది గాని కృతజ్ఞత అన్నదానికి ప్రాయశ్చిత్తమే లేదన్నాడు కంసుడు. వసుదేవుడిపైకి ఉరివి ఉరివి చూశాడు. వసుదేవా, మన కులానికి నేను ఎలాంటి కొరత కలగనీయలేదు. పైగా చాలా జాగ్రత్తగా రక్షిస్తూ వస్తున్నాను. అలాంటి నాకే నువ్వు ప్రమాదం తలపెట్టావు. నీ దుర్బుద్ధి, నీ మాయోపాయాలు నాకు తెలియనివి కాదు. నన్ను సంహరించి
నీ కృష్ణుడికి ఈ మధురను కట్టబెట్టాలని నీ ఆలోచన సాగదు. దేవేంద్రుడే కాదు, ఆ పాలాక్షుడు కూడా నన్ను యుద్ధంలో గెలవడం కల్లా. అలాంటిది ముక్కుపచ్చలారని ఆ కృష్ణుడిని నా మీదకి హూసికొల్పి ఈ రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్నావు నువ్వు. అది అసాధ్యం, జరగని పని అన్నాడు కంసుడు. చేతులు కట్టుకుని నిలబడి ఉన్న వసుదేవుణ్ణి కూర్చో అని గట్టిగా కసిరాడు. కూర్చున్నాడు అతను. నువ్వు రాజవంశంలో జన్మించావు. చిన్ననాటి నుంచి మా తండ్రి గారి చెంతని పెరిగి పెద్దవాడివయ్యావు. తర్వాత నా చెల్లెలి భర్తవయ్యావు. యాదవులంటే గౌరవం వల్ల ప్రముఖుడివి కూడా అయ్యావు. అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు నీచ కార్యాలకు పాల్పడుతున్నావు. అయినా నిన్ను సంహరించను. ఎందుకో తెలుసా? బ్రాహ్మణులను, బంధువులను, స్నేహితులను చంపడం నాకిష్టం ఉండదు. నీ వల్ల నాకు ఎలాంటి అపకారం జరిగినా అది దైవ నిర్ణయంగానే నేను భావిస్తాను. నీ పాపం నీతోటే పోవాలి. పోని, నేనిక పట్టించుకోను. ఇక కృష్ణుడి పట్ల నా ద్వేషం అంటావా? అది మాలో ఎవరో ఒకరు మరణించేంతవరకు ఉండనే ఉంటుంది. నిన్ను అసలు మధుర నుంచి వెలివెయ్యాలి. కానీ అంత నిజానికి దిగజారడం నాకు ఇష్టం లేదు. ఈ నగరంలో ఉండడమా మారడమా అన్నది నీకు నువ్వే నిర్ణయించుకో. పో అన్నాడు కంసుడు. వసుదేవుణ్ణి అసహించుకున్నాడు. అటుగా చూడ్డమే మానుకున్నాడు. ఇటు తిరిగాడు. అక్రూరుణ్ణి చూశాడు. శాంతించాడు. అతనితో ఇలా అన్నాడు. అక్రూరా, నువ్విప్పుడే రేపలేకపో. ఆ నందగోపుణ్ణి, అతని బంధువులకు వెంటనే నా కప్పం కట్టమని చెప్పు. అలాగే ఇంకొక మాట కూడా చెప్పు. కంసమహారాజు తన ధనస్సుకి మహోత్సవం చేయబోతున్నాడు. దానికి వివిధ దేశాల రాజులు, పూజ్యులు, పెద్దలు అనేకులు రాబోతున్నారు. వారంతా మధురలో చాలా రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ఆ కారణంగా వేల కొలది కావిళ్లతో, బండ్లతో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, తేనె కూడా పట్టుకుని ఇక్కడికి రావాల్సిందిగా ఇది నా మాటగా గోపాలురందరికీ గట్టిగా చెప్పన్నాడు. సరే అన్నట్టుగా తలూపాడు అక్రూరుడు. నా సహోదరి దేవకీదేవి కుమారుడు బలరామకృష్ణుడు ఇద్దరినీ చూడాలని చాలా కాలంగా నేను అనుకుంటున్నాను. వారికి నా కోరిక తెలియచేసి తోడుకొని ఇక్కడికి తీసుకురా. మన దగ్గర కొమ్మటేనుగులు లాంటి మల్లలు ఇద్దరున్నారు. వారికి బలరామకృష్ణులకి మల్ల యుద్ధం ఏర్పాటు చేద్దాం. గెలుపు పోటములను కన్నులారా చూద్దాం అన్నాడు కంసుడు. అక్రూరుడు తత్తరపాటుపడ్డాడు. అక్రూరా, నువ్వెలాగైనా ఆ బలరామకృష్ణుల్ని ఇక్కడికి తీసుకురావాలి. నువ్వు వారిని ఇక్కడికి తీసుకొచ్చినంత వరకు నాలో రగులుతున్న ఈ జ్వాల చల్లారదు. వాళ్ళు రానంటారు. అప్పుడు నువ్వు ఆత్మీయంగా, ఆప్యాయంగా మాట్లాడి మరీ పనిని చక్కపెట్టాలి. నటించడం మనకి తెలిసినట్టుగా అడవుల్లో పుట్టి పెరిగిన వారికి తెలిసే అవకాశం లేదు. బలరామకృష్ణులను వెంట పెట్టుకుని వస్తే నాకు నువ్వు నిజంగా మహోపకారం చేసినట్టే. ఒకవేళ ఈ వసుదేవుడు నిన్ను వద్దు గిద్దు అంటూ పట్టించుకోకు. వెళ్ళిరా, రేపట్లకు వెళ్ళిరా అంటూ ఆజ్ఞాపించాడు కంసుడు. కాదనలేదు ఈ అక్రూరుడు. పైగా అందుకు మహదానందభరితుడయ్యారు. ఈ రకంగానైనా మహనీయులు బలరామకృష్ణుని చూడవచ్చుననుకున్నాడు. మనసారా వారిని స్మరించుకున్నాడు ఆయన. శ్రీకృష్ణుడు నీలమేఘశ్యాముడు, ఆజానుబాహు, పుట్టుమచ్చ శ్రీవత్సాన్ని వక్షస్థలంపైన కలిగిన సుందరాకారుడు, పద్మపత్ర విశాల నేత్రుడు, శంఖచక్ర గదా పద్మ విభూషితుడు, క్షీరాబ్దిసనయుడు, పీతాంబరధారి, ఆత్రత్రాయపరాయణుడు, దేవాదిదేవుడు. ఆ దేవుడు రేపల్లలో గోపాలుడై పిల్లల గ్రోవి ఊదుతుంటే చూడముచ్చటే. బలరాముడు ఆ దివ్యమూర్తి అంశ. వారిద్దరినీ ఇన్నాళ్లకు దర్శించే అవకాశం కలిగింది. జీవితంలో ఇంతకన్నా గొప్పది ఏదీ లేదు అనుకున్నాడు అక్రూరుడు. కాకపోతే ఆ కృష్ణుడు తనతో ఆప్యాయంగా, అభిమానంగా మాట్లాడితే చాలనుకున్నాడు. ఏళ్ల కొద్దీ తపస్సు చేసినా కనిపించని ఆ పరమేశ్వరుడు రేపు బలరామునితో సహా దర్శన భాగ్యం కలగజేయగలడంటే ఇంతకంటే ఇంకేం కావాలనుకున్నాడు. శ్రీకృష్ణ సాక్షాత్కారం జరామరణ దుఃఖాలను పోగొడుతుంది. నా దుఃఖాలన్నీ కూడా నశిస్తాయనుకున్నాడు అతను. మనసులో పరిపరి విధాల కృష్ణుని తలపోస్తూ కంసుని ఆజ్ఞను స్వీకరించాడు అక్రూరుడు. అంతే, ఆనాడే మధురను విడిచాడు. రేపల్లెకు బయలుదేరాడు. అక్రూరుణ్ణి రేపల్లెకు పంపాడు. బలరామకృష్ణులను మట్టుబెట్టాలనే చూస్తున్నాడు. ఈ కంసుడు దుర్మార్గుడు. ఈ రాజ్యం నరక సమానం అనుకున్నారు సభలోని మిగిలిన యాదవులు. అనుకుని అక్కడి నుంచి వాళ్ళు నిష్క్రమించేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాలను అడ్డుకున్నాడు ఈ కంసుడు. అదే పనిగా బలరామకృష్ణుడు చురకలు చేస్తూ మాట్లాడసాగాడు. అప్పుడు అతన్ని అంధకుడు అడ్డుకున్నాడు. ఆవేశంగా ఇలా అన్నాడు. ఏమైంది కంసభూపతి, ఎందుకిలా మాట్లాడుతున్నావు? నీకు రాజ్యం చెయ్యాలని లేదా? అడవిల్లో జీవించాలని ఉందా ఏమిటి? లేకపోతే ఎందుకీ కారుకూతలు? వసుదేవుణ్ణి నోటికొచ్చినట్లుగా తిట్టావు. అతన్ని అవమానించావు. నువ్వు చాలా తప్పు చేశావు. నువ్వు వంశ వినాశకుడివి. నీకింత అహంకారం తగదు. విజ్ఞులు నీ మాటలను తట్టుకోలేరు అన్నాడు.
కుమారుని జన్మ వృత్తాంతాన్ని దాచాడని వసుదేవుణ్ణి దూషిస్తున్నావు. దాచకపోతే ఏం చేస్తాడు? నీకు చెప్పి చేజేతులా కుమారుణ్ణి చంపుకుంటాడా? పున్నామ నరకం నుండి రక్షించే పుత్రుణ్ణి ఉపేక్షించేవారెవరు? వసుదేవ నింద, వాసుదేవ దూషణ రెండు కాలకుట విషయం లాంటివి. నువ్వు దాన్ని బాగా గుర్తుపెట్టుకో. ఈ సభలో నీ నిందలు నీకే కాదు, మాకు ప్రాణాంతకమని గ్రహించు. నిన్ను ఈ క్షణమే విడిచిపెట్టి మేమంతా వెళ్ళిపోగలం. మేం వెళ్ళిపోయినా నీకు ఇసుమంత బాధ కూడా కలగదు. ఆ సంగతి మాకు తెలుసు. కాకపోతే నువ్వు మావాడివి, మా వంశం. ఆ భావనలే మమ్మల్ని ఇక్కడి నుంచి కదలనీయడం లేదు. కంసరాజా, దయచేసి నా మాట విను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ బలరామకృష్ణుల ఆజ్ఞలను అనుసరించి మసులుకో. ఇది నీకు మాకు కూడాను శ్రేయోదాయకం. కాదంటే నీ వినాశనాన్ని సూచిస్తూ అనేక దుశ్శకనాలు గోచరిస్తున్నాయి. విను. పక్షులు మృగాల్లాగా అరుస్తున్నాయి, మృగాలు పక్షుల్లా అరుస్తున్నాయి. పీడకలలే కంటున్నారు అంతా కూడాను. ఆలయాల్లోని దేవతా ప్రతిమలు ఉండి ఉండి ఉలిక్కబడుతున్నాయి. తోకచుక్కలు రాజ్యమంతటా రాలుతున్నాయి. సూర్యచంద్రులు ఎప్పుడు చూసినా మసగబారి కనిపిస్తున్నారు. ఇవన్నీ అశుభాలే. ఆ అశుభాలను మూటగట్టుకుని కూర్చుని శుభాలు కావాలంటే సాధ్యమా? అసాధ్యం. జరగవు. ఆవేశపడుతున్న అంధకుణ్ణి తేరిపార చూశాడు కంసుడు. అతని చూపుని అర్థం చేసుకుని అంధకుణ్ణి చాలు కూర్చోమన్నట్లుగా కొంతమంది పెద్దలు కనుసైగలు చేశారు. అయినా లెక్క చేయలేదు అంధకుడు. అదే ఆవేశాన్ని కొనసాగిస్తూ ఇలా మాట్లాడాడు. నిన్ను సేవిస్తున్న మా అందరిలో ఆ అక్రూరుడే ఒక్కడే అదృష్టవంతుడిలా ఉన్నాడు. మిగిలిన మేమంతా దురదృష్టవంతులు అని అనిపిస్తోంది. భయంతో వణికిపోతున్నాం, దుఃఖంతో కుమిలిపోతున్నాం. వాసుదేవుణ్ణి సందర్శించగలగనే ఆశతోటి అక్రూరుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మాకు ఆ అదృష్టం లేదు. కృష్ణుని సందర్శించుకునే భాగ్యం మాకెప్పుడో. ఆ అక్రూరుడైనా మా గురించి కృష్ణుడికి 4 మంచి మాటలు చెప్తే అంతే చాలు. అతని కరుణకి పాత్రులవుతాం మేము అంటూ ఇంకా మాట్లాడిపోతే చాలు ఆపు అన్నాడు కంసుడు. గట్టిగా అరిచి చెప్పాడు. అయినా లక్ష్యపెట్టలేదు అంధకుడు. హెచ్చరించాడు ఇలా. మా సంగతి వదిలిపెట్టు కంస, నీ సంగతి చెప్తాను విను. ఈ మధురలో కృష్ణుడు అడుగు పెట్టాడంటే నువ్వు మరణించినట్టే. అనుమానం లేదందులో. కృష్ణుడి నుంచి నువ్వు తప్పించుకోలేవు. మహావీరులు ఎంతమంది నీ చుట్టూ ఉన్నా నిన్ను కాపాడడం కష్టం. అందుకని చెప్పిన మాట విను. వెళ్ళి ఆ శ్రీకృష్ణుని పాదాలను ఆశ్రయించు. శరణు వేడుకు, సుఖపడతావు. లేదంటే నీ మరణాన్ని తప్పించడం మా వల్ల కాదు అన్నాడు. ఛీ అంటూ దిగ్గును లేచాడు కంసుడు. అంధకుణ్ణి కొరకురా చూసి అక్కడి నుంచి నిష్క్రమించాడు. సభామర్యాదను పాటించక అలా వెళ్ళిపోయిన కంసుని చీదరించుకుని మిగిలిన సభాశాస్త్రులంతా కూడాను అక్కడి నుంచి తరలిపోయారు. అక్రూరుడు ఇంకా రేపలకు చేరుకోలేదు. అతను చేరుకొనకు మునిపే కేసి అనే రాక్షసుడు కంసుని ఆజ్ఞానుసారం గుర్రం రూపం ధరించి రేపలలో ప్రవేశించాడు. ప్రజలను గడగడలాడించేశాడు. ఆ గుర్రం వెనకకాడు 2 పైకెత్తి కొట్టగానే ఆలమందలు కొన్ని తుత్తు నీళ్ళైపోయాయి. మరికొన్ని దాని దారుణ కాట్లకు మరణించాయి. మరికొన్ని దాని డెక్కల తాకిడికి ముక్కలు ముక్కలైపోయాయి. ఇంకో కొన్ని పరుగు పరుగున దారితను లేక పరిగెట్టి రక్తసిక్తలై నేలకూలాయి. అప్పుడు కళ్ళ నుండి నిప్పులు విరుజుమ్ముతున్నాడు కేసి. శూలాల్లా చెవులను రిక్కించి మెరిపింపజేశాడు. చెప్పలేనంత భయాందోళన కలిగించి ఆలమందల రక్తాన్ని తనివి తీరా తాగేశాడు. ఎదురుగా నిలిచిన గోపాలను మట్టి కరిపించి వారి మాంసాన్ని భక్షిస్తున్నాడు. కొన్నాళ్లు గడిచిందిలా. తర్వాత రేపల్లిలో ఎటు చూసినా ఎముకలు గుట్టే. గోవృషభాల కళేబరాలే. ఆలమందలు భయపడి మేతకు వెళ్లడం మానేశాయి. గోపాలురు కూడా ఆలమందలు ఊసెత్తక రాక్షసుడు కేసి గురించి చెప్పుకుంటున్నారు. కృష్ణుడు ఎందుకు ఉపేక్షిస్తున్నాడు? కేసి ఆగడాలను చూసి చూడనట్టుగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? కృష్ణుడంతటి వాడే పట్టించుకోకపోతే మనకి దిక్కెవరు, మనని కాపాడేదెవరు అనుకుంటూ విలపించారు వారంతా. మరి ఈ ఆలాపనైనా కృష్ణుడు విన్నాడా? వారిని రక్షించడానికి ముందుకొచ్చాడా? ఈ విషయాన్ని మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు సెలవు.